ఇప్పుడు మనం వేదాంత రెండిమంలో 21వ శ్లోకం, ఈ శ్లోకాన్ని చూద్దాం. ఇందులో పూర్తిగా బ్రహ్మజ్ఞానాన్ని గురించే వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం చూడండి. వృధాశ్రమో యం విదుషాం. విదుషాం అంటే విద్వాంసులు. విద్వాంసులకి వాళ్ళు విద్య నేర్చుకోవడానికి పడినటువంటి శ్రమ అనేది ఉన్నదే, అదంతా కూడా వృధా వృధా వృధా. అది ఎందుకు పనికిరానటువంటిది అంటే వాళ్ళ యొక్క విద్వత్తు అనేది దేనికి పనికిరాదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. వృధాశ్రమోయం విదుషాం. వాళ్ళు పడినటువంటి కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు, ఎందుకు ఉపయోగం లేనటువంటిది. అదే కాదు, వృధాయం కర్మిణాం శ్రమ. కర్మిష్ఠులు అంటే ఎవరు? కర్మ చేసేటటువంటి వాళ్ళు. కర్మ ఏ రకమైనటువంటి కర్మ చేస్తారు వీళ్ళు? యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, హోమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాదు, బావులు తవ్వించటం, చెరువులు తవ్వించటం, బాట వెంబడి చెట్లు నాటించటం, అన్నసత్రాలు కట్టించటం, అలాగే విద్యాలయాలు కట్టించటం, ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడినటువంటి పనులు. సామాన్యమైనటువంటి పనులు కావు ఇవి. మనకు గుర్తించాల్సింది ఏమంటే, మన యొక్క భాషలో కనుక మనం చెప్పుకోవాలి అన్నట్లయితే ఇవన్నీ కూడా మ్యాన్ పవరు, మనీ పవరు, ఈ రెండు రకాలైనటువంటి శక్తులు కూడా మన దగ్గర ఉండాలి. అంటే మన వెనకాల మ్యాన్ పవర్ ఉండాలి, అంటే సహాయం చేసేటువంటి బృందం ఒకటి ఉండాలి. వీటన్నిటికీ మించి మనీ పవర్ అనేది ఒకటి ఉండాలి, బాగా ధనము అనేది ఉండాలి. ఉంటేనే ఈ కర్మ అనేది చేయగలుగుతాం, లేకపోతే కర్మ చేయలేము మనం. ఒక యజ్ఞం కానీ ఒక యాగం కానీ చేయాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, సామాన్యంగా కాదు. గతంలో చూడండి, తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు, ఆయన ఒక మహాయాగం చేశాడు, చండీ మహాయాగం చేశాడు. ఆ రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, సామాన్యంగా కాదు, కొన్ని కోట్లు ఖర్చు అయినాయి. మరి అటువంటి యాగాలు, యజ్ఞాలు, క్రతువులు చేయాలి అంటే సామాన్యమైనటువంటి శ్రమ కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మ్యాన్ పవరు, మనీ పవరు, ఈ రెండు కూడా మనకు ఉండి తీరాలి. అయితే ఇక్కడ భగవత్పాదుల వారు ఏమంటున్నారంటే, వృధాయం కర్మిణాం శ్రమ. ఈ కర్మ చేసినటువంటి వాళ్ళు, ఈ పని చేసినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పడినటువంటి శ్రమంతా కూడా వృధా వృధా వృధా. అది ఎందుకు పనికిరాదు. ఆ కర్మ అనేది ఎందుకు కూడా పనికిరాదు, ఏమీ చేయలేరు, దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడు ఉపయోగం లేదు, ఎందుకని ఉపయోగం లేదు? ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఏదైనా బ్రహ్మ విజ్ఞానం, ఇది నా బ్రహ్మ విజ్ఞానం. బ్రహ్మ విజ్ఞానం కనుక లేకపోయినట్లయితే అప్పుడు వీటి వల్ల ఉపయోగం లేదు అని చెప్తూ ఉన్నాడు. అంటే నీకు బ్రహ్మజ్ఞానం అనేది కనుక లేకపోయినట్లయితే, నువ్వు విద్వాంసుడు అయినప్పటికీ ఆ విద్య నేర్చుకోవటానికి నువ్వు పడినటువంటి శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. నువ్వు పడినటువంటి శ్రమ, నీ దగ్గర ఉన్నటువంటి విద్వత్తు, అదంతా ఎలాగా అంటే దానివల్ల ఉపయోగం అనేది ఏం లేదు. నువ్వు గొప్ప వేద పండితుడివి, దానివల్ల ఉపయోగం ఏముంది? ఒక టేప్ రికార్డ్ ఆన్ చేస్తే, లేదా ఒక పెన్ డ్రైవ్ను మనం కంప్యూటర్లో పెట్టుకుంటే ఆ వేదం అంతా అది కూడా వల్లిస్తుంది. నీకు దానికి తేడా అనేది ఏముంది ఇక్కడ? వేదం అనేది నువ్వు చదువుకున్నావు, బాగుంది, దానికి ఏమైనా అర్థం నీకు తెలుసా? బ్రహ్మజ్ఞానం అనేది నీకు తెలుసా? వేదాల్లో ఏం చెప్పారో ఆ విషయాలు నీకు తెలుసా? అది కనుక తెలియకపోతే నువ్వు చదువుకున్నటువంటి చదువు అంతా వ్యర్థము 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 అంటున్నాడు. అంటే అర్థం లేనటువంటి చదువు అంతా కూడా వ్యర్థమైపోతుందయ్యా. అందుకని దాని అర్థం తెలుసుకోండి. దాని అర్థం ఏమిటంటే బ్రహ్మజ్ఞానమే.
అలాగే వృధాయాం కర్మిణాం శ్రమ, కర్మ చేసినటువంటి వాళ్ళ యొక్క శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. ఎందుకని కర్మలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, కర్మ ఫలితం వస్తుంది. కర్మ ఫలితం ఏమిటి అంటే పుణ్యలోకాలు వస్తాయి, మరు జన్మ చాలా గొప్పదైనటువంటి జన్మ ఎత్తుతావు, ఇంకా గొప్ప విద్వాంసుడు అవుతావు, ఇంకా గొప్ప కర్మిష్టి అవుతావు, ధనవంతుల ఇంట్లో జన్మిస్తావు, అధికారాలు పదవులు చేపడతావు. ఇంతే నీకు జరిగేది. ఇప్పుడు ఏది నా బ్రహ్మ విజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కనుక నీకు లేకపోతే ఇలాగే జరుగుతుందయ్యా. బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడికి ఏం జరుగుతుంది అంటే అతడికి మోక్షం వస్తుంది. అది చెప్పేది ఇక్కడ. కాబట్టి బ్రహ్మజ్ఞానము అనేది ఉంటే నీ యొక్క పాండిత్యంతో పని లేదు, నువ్వు చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులతో పని లేదు. బ్రహ్మజ్ఞానం ఒక్కటే చాలు. ఒకవేళ బ్రహ్మజ్ఞానం కనుక నీకు లేకపోయినట్లయితే నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత పాండిత్యాన్ని సంపాదించుకున్నా ఉపయోగం లేదు. ఎన్ని రకాలైనటువంటి కర్మలు చేసిన యజ్ఞాలు యాగాలు క్రతువులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా ఉపయోగం లేదు. అంటే ఇక్కడ ఒక్కటే విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తించండి. బ్రహ్మజ్ఞానం ఉంటే ఇంకా వేటితోనూ పని లేదు. బ్రహ్మజ్ఞానం లేకపోతే ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి మొత్తం మీద మనకు కావాల్సింది ఏమిటి? బ్రహ్మజ్ఞానము. ఏమిటి బ్రహ్మజ్ఞానము అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అనేటటువంటి జ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం. సర్వం కల్విదం బ్రహ్మ, ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు, తెలుసుకోవటం అంటే పుస్తకాలు చదివి తెలుసుకోవటం కాదు, ఎవరైనా ప్రవచనాలు చెబితే అవి విని తెలుసుకోవటం అంతకన్నా కాదు, అది కాదు ఇది కాదు. మరి ఏమిటండి, ఏమిటి తెలుసుకోవటము అంటే? ఇవి తెలుసుకోవటము అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే మనస వాచ కర్మణ, నువ్వు దాన్ని తెలుసుకోవాలి. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి, ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. నువ్వే కాదు, నీ ఎదురుకుండా ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ జగత్తులో ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వము పరమేశ్వర స్వరూపము. అందుకే గతంలో మనం చెప్పుకున్నాం, ఈ చరాచర జగత్తులో దశ దిశలు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఊర్ధ్వ దిక్కు అధో దిక్కు, దశ దిశలు కూడా పరమేశ్వర స్వరూపమే. అంతేకాదు, కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యమానమైనటువంటివి ఏమిటవి? నది నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, లోయలు, రాజులు, రాజ్యాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవకోటి ప్రాణికోటి అంతా కూడా పరబ్రహ్మస్వరూపము. అంతేకాదయ్యా, ఈ లోకంలోనే కాదు, పై లోకాల్లో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవి కూడా పరమేశ్వర స్వరూపమే. ఓ మానవుడా, ఓ సాధకుడా, నీ శరీరంలో ఉన్నటువంటి దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, అన్నీ కూడా బ్రహ్మమయము. ప్రాణం కూడా బ్రహ్మమయమే. సర్వం కల్విదం బ్రహ్మ, చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అనే విషయాన్ని గతంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఈ విషయాన్ని ఎవరైతే మనస వాచ కర్మణ తెలుసుకుంటాడో అతడు బ్రహ్మజ్ఞాని. తెలుసుకోవటం అంటే జగత్తులో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా తనతో సమానంగా అలా చూడగలగాలి. నేను బ్రహ్మము, నా ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తి కూడా బ్రహ్మమే. ఒకవేళ నేను అతనితో కనుక మాట్లాడినట్లయితే బ్రహ్మం బ్రహ్మంతోనే మాట్లాడుతూ ఉన్నది అంటే నాలో నేను మాట్లాడుకున్నట్లే అవుతుంది.
దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అనే విషయాన్ని చెప్పే మనకు ఉపనిషత్తులు. చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మచారి కథ చెప్పాడు. అందులో చెప్తాడు, ఆ పరమేశ్వర స్వరూపానికి నివేదన చేయటం కోసం పరమేశ్వర స్వరూపులైనటువంటి మీరు చేసినటువంటి ఆ వంటని, ఆ ఆహారాన్ని పరమేశ్వర స్వరూపమైనటువంటి నాకు పెట్టడానికి మీరు ఎందుకు గాను వెనకాడుతున్నారు, ఎందుకు గాను ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు బ్రహ్మచారి. అంటే చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము. ఇప్పుడు ఆత్మజ్ఞానము, ఆత్మని గురించినటువంటి జ్ఞానం. ఆత్మని గురించినటువంటి జ్ఞానం అంటే ఆత్మ అంటే బ్రహ్మే ఆత్మ. ఆ బ్రహ్మని గురించినటువంటి జ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు ముముక్షువు. అతడికి మోక్షం వస్తుంది, అంటే ముక్తి పొందుతాడు. ముక్తి పొందటము అంటే ఐహిక బంధనాల నుంచి విముక్తి పొందటము, దాన్నే మనం ముక్తి అని అంటాము. బంధనాల నుంచి విముక్తుడు కావటం. అలా విముక్తుడైనటువంటి వాడు మాత్రమే మోక్షం పొందుతాడు. మోక్షం పొందటము అంటే ఇతడి యొక్క జీవాత్మ ఆ పరమాత్మలో లీనమైపోతుంది. ఎలా లీనమైపోతుంది? గాలిలో గాలిలాగా, నీటిలో నీరులాగా, ఆకాశంలో ఆకాశం కలిసినట్లుగా, ఘటాకాశం మహదాకాశంలో కలిసినట్లుగా ఈ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఘటాకాశం మహదాకాశంలో కలిసినట్లుగా. అసలు ఈ ఘటాకాశం ఏమిటి, మహదాకాశం ఏమిటి? ఆకాశము, అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. ఈ ఆకాశము అనేది చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది. అటువంటి ఆకాశం ఎక్కడైనా ఉంది. మనకు కనిపించే ఖాళీ ప్రదేశం అంతా కూడా ఆకాశమే. మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మన పైన ఉన్నటువంటిది, నెత్తి మీద ఈ పైన ఉన్నటువంటిదంతా ఆకాశం. మన చుట్టుపక్కల ఉన్నదంతా కూడా ఆకాశమే. అంటే శూన్యము, ఆకాశం, గగనం శూన్యం, శూన్యమైనటువంటి ప్రదేశము. ఇదంతా శూన్యంగా ఉంది కాబట్టి మనం మన యొక్క చేతిని ఇలా పైకి ఎత్తగలుగుతూ ఉన్నాం, ఇలా పక్కకి దాపగలుగుతూ ఉన్నాం. ఎందుకనంటే ఈ ప్రదేశం అంతా శూన్యంగా ఉన్నది. అందుకనే మనం ఈ పని చేయగలుగుతూ ఉన్నాం. అదే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఇలా శూన్యం కాకుండా ఇంకా ఏదైనా వస్తువుతో అది నింపబడి ఉన్నది అనుకోండి. ఒకవేళ అలా నింపబడి ఉంటే, అంటే పైన ఏదైనా వస్తువు కనుక ఉంటే మనం చేయి పైకి ఎత్తలేం కదా, చేయి పైకి ఎత్తలేం కదా, పక్కే జరగలేం కదా. కాబట్టి మనం ఇలా చేయగలుగుతున్నామంటే మన చుట్టూ ఉన్నటువంటి అంత శూన్య ప్రదేశము, అదే ఆకాశము. ఈ ఆకాశం ఎక్కడ ఉన్నది అంటే చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది. అందుకే బ్రహ్మను గురించి చెప్పేటప్పుడు బ్రహ్మ ఆకాశంలాగా చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అనే విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు ముముక్షువు, అతడు మోక్షాన్ని పొందుతాడు. మోక్షాన్ని పొందటానికి అర్హత అనేది అతడికి మాత్రమే ఉంటుంది. ఎవరికి? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడికి మాత్రమే ఉంటుంది, మిగిలినటువంటి వాళ్ళకు ఉండదు. ఎందుకని, ఎలాగా అంటే దాని సమాధానం కూడా గతంలో చెప్పాం మనం. ఏం సమాధానం చెప్పాము? నువ్వు కలెక్టర్ కావాలి అంటే ఐఏఎస్ పాస్ అవ్వాలి. ఐఏఎస్ అయినటువంటి ప్రతి వాడు కలెక్టర్ అవుతాడు. అందులో స్త్రీ పురుష భేదం అనేది ఏమి ఉండదు. ఐఏఎస్ అంటే కలెక్టర్ అవుతాడు. ఐఏఎస్ పాస్ అయినటువంటి వాడిని కలెక్టర్ కాకుండా సాక్షాత్తు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆపలేడు. ఒకవేళ నువ్వు ఐఏఎస్ కాలేదు అనుకోండి, నువ్వు కలెక్టర్ అవ్వవు. ఐఏఎస్ పాస్ కానటువంటి వాడిని కలెక్టర్గా చేయటం అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సాధ్యం కాదు. దానికి కొలమానం ఏమిటి అంటే ఐఏఎస్. అలాగే ఇక్కడ కూడా ముక్తి పొందడానికి కొలమానం ఏమిటి దానికి గీత. ఇదిగో ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి ఆత్మజ్ఞానము.
ఈ ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు ఘటాకాశం మహదాకాశంలో లీనమైనట్లుగా. ఘటాకాశము అంటే ఏమిటి? ఆకాశం అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఒక ఖాళీ కుండని పెట్టాం మనం. ఆ ఖాళీ కుండలో ఏముంది? ఆకాశం ఉంది. ఏమీ లేదు అని చెప్పద్దు, ఆకాశం ఉంది. ఆకాశం ఉంది ఖాళీ కుండలో. ఈ కుండలో ఉన్నది కాబట్టి దీన్ని కుండ ఆకాశము, అదే ఘటాకాశము అని అంటూ ఉన్నాం మనం. అయితే పైన ఉన్నటువంటి చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నటువంటిది అది మహదాకాశం, కుండలో ఉన్నటువంటిది ఘటాకాశం. ఈ రెండు వేరు వేరు అంటే రెండు వేరు కాదు, రెండు ఒకటే. మరి అయితే రెండు పేర్లతో ఎందుకు పిలుస్తున్నాము? మహత్వం అంతటిని కూడా, జగత్తు అంతటిని కూడా ఆక్రమించి ఉన్నది కాబట్టి దాన్ని మహదాకాశము అని అంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ కుండలో ఘటంలో ఉన్నది కాబట్టి దీన్ని ఘటాకాశము అని అంటూ ఉన్నాం. ఇప్పుడు ఓ కర్ర తీసుకుని కుండ కాస్త పగలగొట్టేసామనుకోండి, అప్పుడు కుండలో ఉన్నటువంటి ఘటాకాశం కాస్త మహదాకాశంలో లీనమైపోతుంది. ఎక్కడికి పోతుంది? మహదాకాశంలో లీనమవుతుంది. అలాగే ఈ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నది ఆత్మ. ఆ ఆత్మ జీవుల్లో కూడా ఉన్నది కాబట్టి దీన్ని జీవాత్మ అని అంటూ ఉన్నాము. బయట ఉన్నదంతా కూడా పరమాత్మ, అదే మహదాత్మ. ఈ శరీరాన్ని ఎప్పుడైతే ఈ జీవాత్మ వదిలిపెట్టేసిందో, ఎలా? జ్ఞానంతో, జ్ఞాన సంపన్నుడై ఈ దేహాన్ని ఎప్పుడైతే మానవుడు ఈ జీవాత్మ వదిలిపెట్టేసిందో అప్పుడు ఆ జీవాత్మ కాస్త మహదాత్మలో కలిసిపోతుంది. అప్పుడు జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. ఇంకా వీళ్ళిద్దరి మధ్య తేడా అనేది ఉండదు. అప్పుడు ఇద్దరు కనిపిస్తారు మనకి. మరి ఎవరు కనిపిస్తారు? ఒక్కళ్ళే కనిపిస్తారు. ఒక్కళ్ళే కనిపిస్తారు అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. అప్పుడు జీవాత్మ అనేది ఇంకా ఉండదు, ఉండేది ఒక్కటే, అదే పరమాత్మ. అదే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటి పరమాత్మ. దాన్నే బ్రహ్మము అని అంటాం మనం. అందుకే ఈ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు ఇతడు మోక్షం పొందుతాడు. ఎవరైనా మన వంశంలో బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే 21 తరాలని అతడు తరింపజేస్తాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తులు ఘోష పెడుతూ ఉన్న ఈ విషయాన్ని గురించి. బ్రహ్మజ్ఞాని 21 తరాలని తరింపజేస్తాడు. అంతేకాదు, ఈ బ్రహ్మజ్ఞానం చేత 101 తరాలు, ముందు వాళ్ళు వెనక వాళ్ళు అందరూ కూడా పునీతులవుతారు. వాళ్ళంతా తరించిపోతారు, వాళ్ళు ధన్యులు అవుతారు. ఒక్కడు ఎవరైనా బ్రహ్మజ్ఞాని కనుక ఉన్నట్లయితే. ఇక్కడ ఒక్క విషయం చూడండి, మన వాళ్ళలో ఎవరైనా ఒక్కడు కనుక ఒక మంచి పోస్టులో ఉన్నాడు అనుకోండి, ఒక మంచి ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నాడు అనుకోండి, మనమంతా కూడా చెప్పుకుంటాం, అదిగోనండి ఆ అధికారి, ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మావాడే, మాకు బంధువు అండి, మాకు దూర బంధువు అండి, ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే అంటే అలా చెప్పుకోవటం వల్ల మన పనులు చాలా వరకు జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు 101 తరాలను తరింపజేస్తాడు అని చెప్తాను. కఠోపనిషత్తులో చెప్పాడు చూడండి మనకి. జీవాత్మ, ఆ జీవాత్మ ఏం చేస్తోంది? శరీరాన్నే ఆసరాగా చేసుకొని ఉంటుంది. ఆ జీవాత్మకి ఈ శరీరమే రథం. ఆ రథంలో కూర్చునే రథికుడు ఎవరు అంటే జీవాత్మే. ఈ రథానికి సారథి ఎవరు? బుద్ధి. మనస్సే ప్రగ్రహం అంటే పట్టుకునేటటువంటి తాళ్ళు. ఇంద్రియాలే అశ్వాలు, విషయాలే మార్గాలు. ఆత్మేంద్రియ మనోయుక్తుడైనటువంటి ఆ పరమేశ్వరుడే భోక్త. అతడే ప్రత్యేగాత్మ, అతడే పరమేశ్వరుడు. ప్రత్యేగాత్మ అంటే జీవాత్మ, అంతకన్నా ఏం లేదు. అతడే పరమేశ్వరుడు. మరి ఆ జీవాత్మ పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉంటావు ఏమిటయ్యా? నీ దగ్గరే ఉన్నది.
నీ దగ్గర ఏంటే నీ హృదయమునందే సుప్రతిష్ఠితమై ఉన్నది. ఆత్మస్వరూపం ఎక్కడో లేదు. మనకి ఉపనిషత్తు చెప్తాం చూడండి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన చదేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అజ్ఞానము అనేటువంటి నిర్మాల్యాన్ని కనుక నువ్వు తీసి పక్కన పడేస్తే, అంటే అజ్ఞానాన్ని కనుక నువ్వు వదిలించుకున్నట్లయితే, అలా వదిలించేసుకుని సోహం భావేన పూజయేత్, నేనే పరమేశ్వర స్వరూపాన్ని, అయమాత్మ బ్రహ్మ అని నువ్వు భావన చేయి. అప్పుడు నీకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి ఈ జీవాత్మ ఎప్పుడూ కూడా ఆత్మ అనే చరాచర జగత్తంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ప్రపంచం అంతా కూడా ఆక్రమించి ఉన్నది. జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేయాలి అంటే, ఈ విషయాన్నంతా కూడా గ్రహించినటువంటి వాడై ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఎలా కూర్చుంటాడు? తాను కూడా ఒక వృక్షంలాగా, ఏమాత్రము కదలిక లేనటువంటి ఒక జడ పదార్థంలాగా చెట్టు కింద కూర్చుంటాడు. అలా చెట్టు కింద కూర్చుంటే ఆ వృక్షాన్ని ఎవరైనా నరికేస్తారు. అంటే తనకి కూడా ఈ జీవాత్మ కూడా, ఈ వ్యక్తికి కూడా ఎవరైనా హాని కలిగించవచ్చు. నరుగుతున్నప్పటికీ వృక్షం ఏ రకమైనటువంటి బాధ చెందదు, అలాగే ఉంటుంది. ఏ రకంగానూ స్పందన అనేది ఉండదు. అలాగే ఇతడు కూడా, ఈ జ్ఞాని అయినటువంటి వ్యక్తి కూడా, అతడికి ఎవరైనా కష్టం కలిగించినప్పటికీ ఏ మాత్రము స్పందించడు. అతడి సుఖము అనేది ఏమీ ఆలోచించడు. అంటే అతడికి కష్టం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ ఇవి ఏవి ఉండవు. అతడికి తీరవలసినటువంటి కోరికలు ఉండవు. అతడు పూర్ణకాముడు, ఆప్తకాముడు, జీర్ణకాముడు. అంటే అన్ని కోరికలు కూడా తీరినటువంటి వాడు, అన్ని కోరికలు అనుభవించినటువంటి వాడు, కోరికలు లేనటువంటి వాడు నిష్కాముడు. చీమయందు, దోమయందు, ఏనుగునందు కూడా, అన్నింటి యందు కూడా సమానమైనటువంటి దృష్టి కలిగి ఉండేటటువంటి వాడు అతడు మహాజ్ఞాని. ఈ విదేహముక్తుడు అంటే ముక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఎలా? జీవన్ముక్తి, విదేహముక్తి. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి పొందటాన్ని జీవన్ముక్తి అని అంటారు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగింది. ఎప్పుడైతే ఈ బ్రహ్మజ్ఞానము అనేది కలిగిందో అప్పుడు అతడి యొక్క సంచిత కర్మ అనేది పూర్తిగా దగ్ధమైపోతుంది. ఇంకా కర్మశేషము అనేది ఏమి ఉండదు. ఈ జన్మలో కొత్తగా ఏ కర్మలు చేయడం అంటే ఆగామి కర్మ ఉండదు. ఇక ఉండేది ప్రారంధ కర్మ ఒకటే. కర్మ మొత్తం మూడు రకాలుగా ఉంటుంది: సంచితము, ప్రారంధము, ఆగామి అని. సంచితము అంటే గతంలో మనం చేసినటువంటి కర్మ. ఆగామి ఈ జన్మలో మనం చేస్తున్నటువంటి కర్మ. బ్రహ్మజ్ఞానం సముపార్జన చేసినటువంటి వాడికి సంచిత కర్మ పూర్తిగా నశించిపోతుంది. ఆ కర్మే ఉండదు. ఇంకా ఆగామి కర్మ ఇది చేయడు, ఇది ఉండదు. మరి ఇంకేముంటుంది? ప్రారంధ కర్మ ఒక్కటే ఉంటుంది. ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కర్మ అది మాత్రమే ఉంటుంది. ఆ బ్రహ్మజ్ఞాని అతడు జ్ఞానం పొందినప్పటికీ ఈ ప్రారంధాన్ని మాత్రం అనుభవించాల్సిందే. ఇందులో తేడా ఏముండదు. అతడు బ్రహ్మజ్ఞానం పొందంగానే సంచిత కర్మ అనేది నాశనం అయిపోయింది. ఆగామి చేయడు. కానీ ప్రారంధాన్ని మాత్రం అతడు అనుభవించాలి. అతడు ఈ ప్రారంధాన్ని అనుభవించే సమయంలో తాను అనుభవిస్తున్నాను అనేటటువంటి ఆలోచన అనేది అతనికి ఉండదు. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు శరీరాన్ని వేరుగా చూస్తాడు. చేతికి ఏమైనా దెబ్బ తగిలింది, అదేదో ఆ శరీరానికి తగిలిందండి, నాకేమిటి సంబంధం అంటాడు. అతడి భార్య, పిల్లలు, మిత్రులు, శత్రువులు ఎవ్వరూ ఉండరు. ఏమీ ఉండదు. ఒక్కడుగానే ఉంటాడు. ఒంటి వాడను చుట్టం ఒకడు లేడు, ఒక్కడుగానే ఉంటాడు. అదే పరబ్రహ్మతత్వం. ఒక్కడుగానే ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడాడు. తనలో తానే రమిస్తూ ఉంటాడు. అందుకే అతన్ని ఆత్మారాముడు అని అంటారు. అటువంటి వ్యక్తి
ఇతడు జీవన్ముక్తుడైతే అంటే జీవించి ఉండగానే కర్మంతా కూడా క్షయమైపోతే ప్రారంధ కర్మ కూడా అయిపోయింది, ఇంకా అతనికి ఏమీ అనుభవించాల్సిన కర్మ లేదు. అటువంటి సమయంలో అతను ఏం చేస్తాడు? ఆయుష్ మాత్రం ఉంది, అందుకని జీవించే ఉంటాడు అంతే, ఏమీ లేదు, అలాగే జీవించి ఉంటాడు. ఆ ఆయుష్ అనేది తీరిపోగానే అతడు దేహాన్ని వదిలిపెట్టేస్తాడు. అలా దేహాన్ని వదిలిపెట్టాన్నే విదేహ కర్మ అని అంటారు, విదేహ ముక్తి అని అంటారు. కాబట్టి జీవన్ముక్తి, విదేహముక్తి, జీవించకుండగానే ముక్తి పొందటాన్ని జీవన్ముక్తి అంటారు. దేహం చాలించిన తరువాత ముక్తి కనుక పొందినట్లయితే దాన్ని విదేహముక్తి అని అంటారు. ఆ విదేహముక్తి పొందిన తర్వాత అతడు బ్రహ్మైక్యం చెందుతాడు. అతని యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని చెప్పుకోవాలి. ప్రవ్రజన దీక్ష అని అంటారంటే సన్యాసం. ప్రవ్రజన దీక్ష సన్యాసం. ఈ సన్యాసం ఎవరు తీసుకోవాలి అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు మాత్రమే సన్యాసం తీసుకోవాలి. సన్యాసం అంటే ఏదో సరదా కోసం తీసుకునేటటువంటిది కాదు. కాషాయాంబరాలు, కాషాయ బట్టలు ఎవరైనా కట్టుకోవచ్చు, మెళ్ళ రుద్రాక్షమాలు ఎవరైనా వేసుకోవచ్చు, గుండు ఎవరైనా గీక్కోవచ్చు. దానివల్ల వచ్చే ఉపయోగం లేదు, నష్టము లేదు. ఇవన్నీ ఎవరైనా చేయొచ్చు. కానీ నేను సన్యసించాను అనే విషయం ఎవరు చెప్పుకోవాలి అంటే బ్రహ్మవేత్త మాత్రమే చెప్పుకోవాలి. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు మాత్రమే సన్యాసానికి అర్హుడు. అతడే భిక్షాటన చేయటానికి కూడా అర్హత అనేది కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భిక్షాటన ఎవరు చేయాలి అంటే బ్రహ్మజ్ఞాని మాత్రమే భిక్షాటన చేయాలి. మరి మిగిలిన వాళ్ళు ఎవరైనా భిక్షాటన చేస్తున్నారు, వాళ్ళ బ్రహ్మజ్ఞానం లేదండి, వాళ్ళంతా కూడా అడుక్కు తినేవాళ్ళు. మిమ్మల్ని అడుగుతారు, మీరు ఏదైనా కనుక పెడితే తినిపోతారు. వాళ్ళు అడుక్కునే వాళ్ళ కింద లెక్క. అంటే వాకిట్లోకి వస్తారు చూడండి, మాదాకూరం కవల తల్లి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళతో సమానం అన్నమాట వాళ్ళు. కాబట్టి ఈ ప్రవ్రజన దీక్ష సన్యాసం తీసుకోవటం అనేది బ్రహ్మజ్ఞాని మాత్రమే తీసుకోవాలి. అందుకే జ్ఞాన వైరాగ్యాలు ఉన్నటువంటి వాడు మాత్రమే సన్యాసానికి అర్హుడు అని చెప్పుకున్నాం మనం గతంలో. ఇలా ఈ జ్ఞానం వచ్చినటువంటి వాడికి ఇంకా ఈ లోకంలో దేంతోనూ కూడా పని అనేది ఉండదు. అమృతం తాగేవాడికి పాలతో పని ఉండదు. అలాగే జ్ఞానాన్ని పొందినటువంటి వాడికి అతడికి ఇంకా కర్తవ్యము చేయవలసిన పని అనేది ఏది కూడా ఉండదు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడే తత్వవేత్త అనబడతాడు. కాబట్టి తత్వవేత్త అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఒక మాట మాత్రం చెబుతూ ఉంటాం, ఆత్మ దూరంగా ఉన్నది, ఆత్మ దగ్గరగా ఉన్నది అని. ఎవరికి దూరంగా ఉంది, ఎవరికి దగ్గరగా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. అజ్ఞానులకి ఆత్మ అనేది దూరంగా ఉంటుంది, జ్ఞానులకి ఆత్మ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి జ్ఞానం పొందినటువంటి వాడు అతడికి ఆత్మ అనేది, ఆ పరబ్రహ్మ స్వరూపం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. అతడు సర్వకాల సర్వావస్థలందు కూడా నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నేనే ఆత్మను అని భావన చేస్తూ ఉంటాడు. అతడు ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత పాలలో పాలు కలిసినట్లుగా, నీళ్లలో నీళ్లు కలిసినట్లుగా, నెయ్యిలో నెయ్యి కలిసినట్లుగా, ఆకాశంలో ఆకాశం కలిసినట్లుగా, ఘటాకాశం మహదాకాశంలో లీనమైపోయినట్లుగా అతడి యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అతడికి ఇంకా అస్తిత్వము అనేది ఏమాత్రము కూడా ఉండదు.